నుంచి వెయిట్ చేస్తున్నారు కాపు యూత్ ఫోర్స్ సభ్యులు, అలాగే రంగగారి అభిమాని. అయ్యప్ప గారు, రాధా జనసేనలో చేరతారనే ప్రచారం కొద్ది కాలంగా జరుగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ని కలిసిన వివిధ సందర్భాల్లో ఇదే ప్రచారం జరిగింది. జనసేన పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి సంబంధించి నాదెండ్ల మనోహర్ రాధా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రచారం జరిగింది. నిన్న మళ్ళీ తెనాల్లో ప్రచారం చేస్తూ ఉండగా నాదెండ్ల మనోహర్ను రాధా కలవడంతో మళ్ళీ కూడా ఇది హల్చల్ చేస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీలో టెక్నికల్గా ఉన్నారు. వంగవీటి రాధా జనసేన పార్టీలో ఆయన చేరతారు, టికెట్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏంటి ఇది జరిగే అవకాశం ఉందంటారా? చాలా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రెజర్ ఉందట రాధా గారికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి. డిబేట్లో నాతో ఉన్న ఆయనకు కూడా నా నమస్కారాలు. అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలండి. అసలు రాధా గారి యొక్క రాజకీయ నేపథ్యం మనం చెప్పుకోవాలంటే 2014లో ఉండేటువంటి ప్రజారాజ్యం పరిస్థితులు కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆనాడు రాధా గారికి చరిష్మా లేదు. రాధా గారు ఇప్పుడు అనేది రంగా గారి పేరు చెప్పుకుంటున్నారు అనేది పూర్తిగా అబద్ధం. రాధా గారు ఏంటంటే వివాదరహితుడండి. అంటే వివాదాలకి దూరంగా ఉండటం, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శ చేయకపోవడం అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకులు బూతులు తిడితే ఫేమస్ అయిపోవడం అటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి కాదు రాధా గారు. ఆయన వివాదాలకి అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు. అదే ఆయన నైజం అనమాట. దానివల్ల ఆయన స్తబ్దతగా ఉండిపోయాడు కాబట్టి, వివాదాలకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ప్రజల్లో ఉండే అవకాశం లేదు అది ఇది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరీ 2004లో అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళొద్దు, ఈ పార్టీలోనే నీకు టికెట్ ఇస్తాము అని చెప్పి 2009లో కూడా చెప్పడం జరిగింది. ఆ 2009లో పవన్ కళ్యాణ్ గారే రాధాబాబు గారిని చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లి, కళ్యాణ్ బాబు ఎంతో మీకు రాధాబాబు అంతే మరో తమ్ముడు అని చెప్పి ప్రజారాజ్యంలోకి తీసుకెళ్లిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోవడం, మళ్ళీ కాంగ్రెస్ నుంచి రాధాబాబు వైఎస్సీపీలోకి రావడం, వైఎస్ఆర్సీపీలో ఎక్కువ తను ఏదైతే అసెంబ్లీ కోరుకున్నారో ఆ నియోజకవర్గంలో ఎక్కువ సర్వీస్ చేయడం, ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అసెంబ్లీలో ఉండాలి, ఎంపీ స్థానానికైతే మీరు ఢిల్లీ వెళ్ళిపోతారు, ఇక్కడ మాకు అందుబాటులో ఉండరు, ఈ స్థానంలోనే పోటీ చేయాలంటాం, ప్రజలు కోరుకున్న విధంగా తాను నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు తీసుకోవటం, తదితరి పరిణామాల నేపథ్యంలో ఆయన ఆ వైసీపీకి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల యొక్క ఆకాంక్ష. ఏంటంటే ఇప్పుడు ఎంపీ సీట్లో గెలిచి సత్తా ఉన్నప్పటికీ కూడా తాను ఎక్కువ సర్వీస్ చేసింది. ప్రజలు రోజు ఒక నాయకుడు అంటే ఏంటండి, లోకల్లో ఉండేటువంటి అనేక కార్యక్రమాల్లో నాయకుడి దగ్గరికి వెళ్తారు, ఎంఆర్ఓల ఆఫీసులకి వెళ్తారు, వాళ్ళకి ప్రాబ్లంలు ఉంటే చెప్పుకుంటారు. అంటే తను ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యింది ఆ నియోజకవర్గంలో కాబట్టి ఆ అసెంబ్లీ స్థానం అడిగారు లోకల్లో ప్రజలకు చేరుగా ఉందామని. తను కోరుకున్న విధంగా వైసీపీ ఇవ్వలేదు. తర్వాత 2019లో తోట చంద్రశేఖర్ గారు జనసేనలోకి తీసుకొస్తాకి షెల్టాన్ హోటల్లో హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ నిర్వహించారు. అంటే జనసేనకి పడినటువంటి చారిత్రాత్మక తప్పిదం ఎక్కడ జరిగిందంటే ఇదేనండి. అప్పుడు రాధాబాబు గారు 2019లో ఖచ్చితంగా నేను జనసేనలోకి జాయిన్ అవుతానని చెప్పారు. అదే విషయం నాకు నాగబాబు గారికి ఉన్నటువంటి పరిచయాల కొద్దీ నేను కూడా నాగబాబు గారికి కూడా చెప్పడం జరిగింది. నాగబాబు గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పార్టీ పెద్దలని చెప్పడం జరిగింది, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అదే 2009లో వంగవీటి రాధా గారు ప్రజారాజ్యానికి అవసరం అని చెప్పి ఏ పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకెళ్లారో ఆ రోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు ఓడిపోతే మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తాము, మీరు ప్రజారాజ్యంలోకి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ మాటలు వినకుండా ఒక పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి మరి ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. 2019లో తోట చంద్రశేఖర్ గారు ఒక పెద్ద మీటింగ్ నిర్వహించి షెల్టాన్ హోటల్లో, అందులో ముద్రగడ పద్మనాభం గారు, జ్యోతిల్ నెహ్రూ గారు, ఇలా అన్ని సామాజిక వర్గాల యొక్క పెద్దలతోటి ఒక పెద్ద ఎత్తున వాళ్ళ జనసేనకి బలం చేకూర్దాము, జనసేనాన్ని అధికారంలోకి తీసుకొద్దామని ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక ఆగిపోయింది. ఈ రోజుని అదే జ్యోతిల్ నెహ్రూ గారు టీడీపీలో ఉంటే మనం జనసేన ప్రచారం చేయవలసిన ఆవశ్యకత ఉంది. అదే వ్యక్తి ఈ పార్టీలోకి వస్తే వద్దన్నారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు, ఇట్లా ఎంతో మంది వ్యక్తులు